కరెన్సీ నోటుని చింపితే అది నేరం. మరి నడి రోడ్డు పైన ట్రాఫిక్ లో నోట్లు వెదజల్లితే క్యాష్ కావడంతో ఒకరు అలానే చేశాడు. వీడేంట్రా అలా డబ్బు పారేసుకుంటున్నాడని అంతా షాక్ అయ్యారు. అతనికి కావాల్సింది అదే. వైరల్ వెర్రీతో ఓ యూట్యూబర్ ట్రాఫిక్ లో చేసిన న్యూసెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎంతలా అంటే ఆడిని బొక్కలో వేయకుండా కాకీలు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించేంతగా. ఎవడి పిచ్చి వాడికి ఆనందం. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కోసం కొందరు యూట్యూబర్ల పిచ్చి పీక్స్ కు వెళ్తోందిలా. ఇది సినిమాలో సీన్ కాదు, రీల్ పేరిట రియల్ బరితెగింపు. దీన్నేమంటారు? ఏమనాలి? డబ్బుందనే మదమా? రోడ్డుపై ఏం చేసినా సరే ఎవరేమనరు అనే బలుపా? ఓర్ని వీడి ఏషాలు అన్నీ ఇన్ని కావు. చూడబోతే చటాక్ మాంసం లేని బక్కోడు, టైర్ అంతా బరువు లేడు గాని బలాదూరుగా బైక్ పై షికారు. పేరు హర్ష. పిల్లి గడ్డం, ముళ్ళపంది హెయిర్ స్టైల్, అది అతనిష్టం. కానీ ఇదేంటి? డబ్బంటే లెక్కలేదా? క్యాష్ అంతెక్కువైతే మడిచి పర్సులో పెట్టుకోవాలి. బైక్ పై బలాదూరుగా తిరుగుతూ రద్దీ ఏరియాలో ఇలా డబ్బులు వెదజల్లుతాడు. జనమంతా షాకీ చూస్తుంటే సైకోలా థ్రిల్ అవుతాడు, చిల్లవుతాడు. వాడి బలుపు వాడిష్టం. నలుగురికి పైసలు దొరుకుతున్నాయి కదా అని భావిస్తే పప్పులో కాలేసినట్టే. ఇక్కడ మరో ఈ చిత్రం ఉంది. ఎక్కడైతే క్యాష్ వెదజల్లుడు కార్యక్రమం చేపట్టాలని ఫిక్స్ అవుతాడో అక్కడ తన టీంను రంగంలోకి దింపుతాడు. డబ్బులు ఏరుకునేది ఆడి మనుషులే. పదో పరకో పోతాయి, మిగతా అంతా మళ్ళీ ఈడి చేతికొస్తాయి. పబ్లిక్ ని పిచ్చోళ్ళని చేసి వీడియో తీసి వైరల్ చేసి యూట్యూబ్ నుంచి డబ్బులు దండుకునే కుట్ర ఇది. కానీ వీడియో చివర్న వీడి కట్టింగ్ మామూలుగా ఉండదు. ఇందుకీ ఎవడి షోకిల్లా? పేరు హర్ష. యూట్యూబర్. తను చెడ్డ కోతి వనమల్లా చెర్చినట్టు తాను తప్పు చేసింది కాకుండా డబ్బు ఊరికే వస్తుందంటూ అతి సందేశమిస్తాడు. అతనికి సహకరించిన వాళ్లపై దేశద్రోహం కేసు పెట్టేలా కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో కామెంట్లు హోరెత్తుతున్నాయి. అవుమల్లా నిజమేగా, వీడే కాదు ఇలాంటోళ్ళు కోకొల్లలు. టెక్నాలజీ తెలుసు కదా అని చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. రీల్స్ కోసం కొందరు ప్రమాదాలకు ఎదురెళ్తారు, ఇంకొందరు ఇతరుల పర్సనల్ లైఫ్ లోకి దూరి కామెంట్స్ చేస్తుంటారు. తండ్రి కూతురు కలిసి వెళ్తుంటే అసభ్య కామెంట్లు చేసే రోగులున్నారు. రీల్స్ కోసం ఇలా బరి తెగిస్తున్న వాళ్లను కఠినంగా శిక్షించాల్సిన పోలీసులు ఎందుకని లైట్ తీసుకుంటున్నారు? ఆ ఉదాసీనతే రీల్స్ సైకోగాళ్లకు ఊతమిస్తుంది అనే ఆరోపణల్లో ఆవేదనలో అర్థం ఉన్నట్టే కదా. డ్రగ్స్ ఎంత డేంజరో ఇలాంటోళ్ల వైఖరి కూడా సమాజానికి అంతే చేటు. అలాంటి వాళ్లకు చోటివ్వకుండా ఇకనైనా పోలీసులు స్పందించాలి అనే డిమాండ్ వ్యక్తమవుతోంది.